హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు మనకి ఏం పని లేదనమాట. టైం అయితే అవుతుంది చూసారా, 11 అవుతుందన్నమాట. 11 అయిపోయింది. ఈరోజు ఏం పని లేదు, కానీ పని ఉంది మాకు. ఈరోజు ఏం పని లేదు, కానీ పని ఉంది. అది ఏం పని, అదేం పనో చెప్తాను, క్లియర్గా వినండి. ఏంటంటే మా ఫ్రెండ్ గారికి జుట్టు పెరిగిపోయిందనమాట. జుట్టు బాగా పెరిగిపోయింది. అంటే నాకు ఎలాగ పని లేదు కదా, ఈరోజు ఖాళీగా ఉన్నాను ఇంట్లో. ఎవరు రారా, కటింగ్ చేసుకుంటాను నేను అన్నాడు. సరే, నువ్వు కటింగ్ చేసుకుంటావు, నాకేంటి నాకేంటి అన్నాను అనమాట. ఏంటి కావాలరా అన్నాడు. సరే, నాకు టిఫిన్ ఇప్పించి చాలులే అన్నాను. సరే, టిఫిన్ ఇప్పిస్తాను, కటింగ్కి వెళ్దాం అన్నాడు అనమాట. ఆడక్కడ కటింగ్ చేసుకుంటే మనం అలాగ చూడాలన్నమాట. ఆడికి ఆడ హెయిర్ స్టైల్ ఎలాగ ఉంది, అరే బాగుందిరా, బాగుందిరా, బాగుందిరా అంటాడు. బాగుందిరా అనాలి మనం, అంతే. సింపుల్, ఇదే పని అనమాట మనది. అంటే ఆడు బాగుందిరా అంటే బాగుందిరా, సూపర్, నువ్వు హీరో మెటీరియల్ రా నువ్వు అనాలి, అంతే. అంతే, అలాగంటే చాలు. ఆడు కొద్దిగా ఆనందం పడిపోతాడు అనమాట. టిఫిన్ ఇప్పిస్తాడు. దాని తర్వాత వీలైతే లంచ్లో మనకి బిర్యానీ కూడా ఇప్పించవచ్చు. హీరో అన్నాం కాబట్టి ఆడు లంచ్లో బిర్యానీ కూడా ఇప్పించవచ్చు, ఎవరికి తెలుసు. చలో, ఏం పని లేదు, కానీ పని ఉంది. చలో, ఆడి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. వెళ్ళేసి కంటిన్యూ అవుదాం, కటింగ్ షాప్లో కంటిన్యూ అవుదాం. చూసారా, వచ్చాడు. వీడికే జుట్టు పెరిగిపోయింది అనమాట. జుట్టు పెరిగిపోతే ఆడికి కటింగ్ చేయాలి ఇప్పుడు ఆడిని పొగడాలన్నమాట అక్కడ కూర్చొని మనం. చాలు, అయితే ఫైనలీ ఇప్పించాడు అనమాట మనకు టిఫిన్. ఆడికి సెలూన్ షాప్లో వదిలిచి నేను టిఫిన్ తినడానికి వచ్చాను అనమాట. ఫోన్పే చేస్తాను రైలురా అన్నాడు. చాలు, చేసి చాలు, టిఫిన్ అయితే తినేసాం. ఆడి దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు. ఆడికి కటింగ్ షాప్లో వదిలిచి వచ్చామన్నమాట. అయితే ఇదే అనమాట ఆడి సెలూన్. ఇక్కడే చేస్తారనమాట. ప్రియా బ్యూటీ పార్లర్ అని పెద్ద పార్లర్ ఉందండి, అక్కడ చేస్తారు, జెంట్స్ది. చలో, అయితే ఆడ కటింగ్ నడుస్తుంది అనమాట. చలో, ఆడ కటింగ్ అయితే నడుస్తుంది అనమాట. చలో, ఇది కటింగ్ దాదాపుగా అయిపోయింది, మనం ఇప్పుడు వెళ్ళిపోతాం. అయితే ఆడ కటింగ్ అయిపోయింది చూసారా, హీరో లాగా ఉన్నాడు. అంటే ఒడియా హీరో కూడా అలాగున్నాడు అనమాట. బాగున్నాడు. చలో, మనమైతే ఇలాంటి కటింగ్ చేయలేము, కానీ 200 పెట్టి కటింగ్ చేయలేము, కానీ మనమైతే ఒక ముసలతను చేస్తాం అనమాట. ఆ స్టోరీ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. చలో, అయితే ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నారా, ఇక్కడ మనది ఒక కేఫే ఓపెన్ అవుతుంది అనమాట. కేఫే కుర్తీ కాఫీ ఉంటుంది కదా, అది ఓపెన్ అవుతుంది ఇక్కడ. అది మన వాళ్ళదే. చలో, వేకెన్సీస్ ఉన్నాయి, కావాలంటే రావచ్చు. మేనేజర్ అంట, ఇంకేంటి ఇంకంతే. స్టాఫ్ కావాలంతే. ఒక మేనేజర్ కూడా కావాలి దీనికి. చలో, రావాలనుకుంటే రావచ్చు. మన వాళ్ళే, దొరికిపోతుంది. శాలరీ మనకు తెలియదు, కానీ దొరికిపోతుంది. చలో, అక్కడ ఉన్నాడు ఓడియా హీరో. ఆడ కటింగ్ చూసారా, హైలైట్. ఓపెనింగ్ సూన్. వేకెన్సీస్ ఉన్నాయి చూసారా, కేఫే మేనేజర్, కాంటినెంటల్ చెఫ్, బారిస్టాస్, బ్రూ మాస్టర్ అట, సర్వీస్ టీమ్ మెంబర్స్, ఫెసిలిటీస్, ఫుడ్, అకామిడేషన్, ప్రొఫెషనల్ కెరియర్ గ్రోత్. వేకెన్సీస్ ఉన్నాయి, కావాలంటే రావచ్చు. ఉన్నాయి, ఓపెనింగ్ సూన్. ఇంకప్పుడే కాదు, ఇంకా పని జరుగుతుంది. సూన్లో ఓపెనింగ్ అవుతుంది. చూడండి, ఈడ హీరో కటింగ్ మామూలుగా చేయలే, చింపేశాడు కటింగ్. అలాగుందనమాట గడ్డం కటింగ్. ఇందాక ఎలాగుండేవాడో ఇప్పుడు ఫుల్ మారిపోయింది ఫేస్. ఒక ఒడియా హీరో కూడా పనికిరాడు అనమాట, అలాగుంది కటింగ్. చలో, 200 ఇచ్చాడు కదా, అందుకే కటింగ్ అలా ఉంటుంది. చలో, ఇంటికి వెళ్ళిపోతున్నాడు హీరో. చలో, బాయ్. చలో, ఈరోజు ఇలా జరిగిపోయింది అనమాట. ఫైనల్లీ మనం ఇంటికి కూడా వచ్చాం. నా ఫ్రెండ్కి వాళ్ళ ఇంట్లో దిగబెట్టి నేను ఇంటికి వచ్చాను అనమాట. అంటే వాళ్ళు కటింగ్ చేసే చోట ఎలాగంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట. వాళ్ళు బయట నుంచి తెప్పించారు, కుర్రోల్ని తెప్పించి వాళ్ళే రూమ్ ఇస్తారు, అన్నీ వాళ్ళే ఇస్తారు. అలా అక్కడ ఉండి కటింగ్ చేస్తారు. నెలకి ఎంత 10,000 15,000 ఉంటుంది వాళ్ళకి జీతం. వాళ్ళు ప్రొఫెషనల్, అలా చేస్తారనమాట కటింగ్. అంటే అడిగిసి చేస్తారు. 2లో పెట్టాలా, 4లో పెట్టాలా, 0లో కొట్టాలా. అంటే 2లో పెడతాడు, 4లో పెడతాడు, తర్వాత 0లో కూడా కొడతాడు అనమాట ట్రిమ్మింగ్. అలా ప్రొఫెషనల్గా చేస్తారు. 200 పర్లే, బాగుంది. కాకపోతే మనం అలాంటి దాంట్లో చేయలేము, ఎందుకంటే వాళ్ళకి ఎలాగైనా కస్టమర్స్ వస్తారు.
నేను ఎక్కడైతే కటింగ్ చేస్తానో అక్కడ ఒక ముసలతనే ఉంటారు. నేను నిజంగా నా మైండ్ సెట్ వేరే, ఆళ్ళ మైండ్ సెట్ వేరే. నేను ఎక్కడైతే కటింగ్ చేస్తాను కదా! అక్కడ ఒక ముసలతనే ఉంటాడనమాట. అది కూడా నేను ఇప్పుడు కటింగ్ చేయను. ఆడు ఏ టైం అయితే కటింగ్ చేస్తున్నాడో 12కి 1కి ఇలాగా నేను అలా చేయను. అంటే 11:30కి అయిపోయింది ఆడి కటింగ్. నేను అప్పుడు చేయననమాట. నేనెప్పుడు చేస్తా 3కి వెళ్తాను ఆ ముసలతని దగ్గరికి. ఎందుకంటే అప్పుడు ఖాళీగా ఉంటాడు ఆ ముసలతను. ఖాళీగానే ఉంటాడు ఎప్పుడు. కాకపోతే అప్పుడు 3కి వెళ్తాను. నా మూడ్ బట్టి 3కి వెళ్తాననమాట. 3కెళ్ళి కటింగ్ చేస్తాం అనమాట ఆ ముసలతని దగ్గర. అది ఏంటో మనకి ఆ ముసలతను ఉండేదాకా ఆ ముసలతని దగ్గర మనం కటింగ్ చేయాలని ఒక ఆశ అనమాట. ఆ ముసలతను ఉండేదాకా ఆ ముసలతని దగ్గర కటింగ్ చేస్తానని ఫిక్స్ అయ్యా. చాలు మనం ఎలాంటి ప్రొఫెషనల్‌గా చేయలేము మనం. మన ఫ్రెండ్స్ అయితే చేస్తారనమాట. మనం ఒకటి ఫిక్స్ అయ్యామనమాట. ఆ ముసలతని దగ్గర చేద్దాం. ఎందుకు ఆ ముసలతని దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. కుర్రోళ్ళు ఎవరు వెళ్ళట్లే. ముసలోళ్ళు వెళ్తున్నారు కానీ కుర్రోళ్ళు వెళ్ళట్లే. ఈ కుర్రోడు వెళ్తాడు, మణిగాడు వెళ్తాడని నేను వెళ్తున్నాననమాట. అది. చలో ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి.